బ్యాక్ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో ఆందోళనలు ఆగడం లేదు. ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్లో గౌడ కుటుంబాల బహిష్కరణ దుమారం రేపుతుంది. వీడీసీలపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గౌడ కులస్తులు. అయితే అకారణంగా తమపై నిందలు మోపుతున్నారని తాళ్ల రాంపూర్ గ్రామస్తులు వాపోతున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని వాపోయారు. నమోదు చేసినాము. ఎస్ఐ గారికి చెప్పినాము. మేము గౌడ సంఘం అందరం వెళ్ళినాము. మొత్తం సంఘం మొత్తం మేము గుడికాడికి నుంచి ఎంత బాధతో నచ్చినామో దేవుడికి వెళ్ళాలిగా. మేమంతా బాధతో నచ్చినాము. డబ్బుల విషయం దాకా ఇంకా రాలేదు. అక్కడ కూర్చుండి పరిష్కరించుకోలేదు. ఇక్కడనే కళ్ళు అవుతందుకు పోవద్దని అనుకుంటారు, పోతున్నారని ఈ పోలీసు వాళ్ళు మాకు అందరు చెప్తే మేమందరము ఓళ్ళన్నదా కానీ అందరూ ఓళ్ళని తాగినాము. వాళ్ళే సాంఘిక బహిష్కరణ అంటూ ఎస్సీలను బహిష్కరించారు అంటున్నారు. మేము ఎస్సీలం నలుగురం పెద్ద మనుషులం. ఎక్కడ బహిష్కరణ అనేటువంటిది లేదు. అందరు మంచిగానే ఉన్నాం. ఎప్పటికైనా కానీ దాన్ని ఇద్దరు కూర్చుండి మాట్లాడితే దిగుతుంది. ఏదైనా కానీ ఎవరి పక్షాన వారు ఇష్టంనట్లు మీడియాకు కానీ ఇష్టంనట్లు ఇచ్చి ఇంకా ఊరిని అల్లరి చేస్తున్నారు తప్ప ఎవరెవరు రాస్తున్నారు, వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. ఇప్పుడు బేసరత్తుగా మేము అందరం కలిసి ఒకసారి మాట్లాడి దాన్ని పరిష్కరించుకునే చేద్దాం. ఏదున్నా ఊరును కాపాడుకుందామని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ పెద్ద మనుషుల మీద అటువంటి కేసులు కానీ ఇంకోటి కానీ బేసరిగా తీసేసి అందరం కూర్చుండి మాట్లాడి దాన్ని సమస్యను పరిష్కరించాం. అక్కడ వాళ్ళుండి ఇక్కడ వీళ్ళుండి దాన్ని ఇంకా మధ్యలో వచ్చి వీళ్ళు వచ్చి ఏదో మాట్లాడుకుంటా ఎస్సీ యాక్ట్ పెట్టిళ్ళు అది పెట్టిళ్ళు మమ్మల్ని ఎస్సీ బహిష్కరించాలని అనుకుంటున్న ఊరును పచ్చని ఊరిని ఖరాబ్ చేస్తున్నారు తప్ప అది ఎక్కడ పరిష్కారం అవుతలేదు. దయచేసి మేము అందరం కలిసి కూర్చుని మాట్లాడుకొని దీన్ని పరిష్కరించుకొని ఏదైనా మార్గం చూసుకుందాం. కానీ ఇట్లా ఓల మీద కేసు పెట్టి పగలు వేసుకుంటూ మంచిది కాదని నాకు కోరుకుంటున్నాను. దాకా ఇంకా రాలేదు. అక్కడ కూర్చుండి పరిష్కరించుకోలేదు. ఇక్కడనే కళ్ళు అవుతందుకు పోవద్దని అనుకుంటారు, పోతున్నారని ఈ పోలీసు వాళ్ళు మాకు అందరు చెప్తే. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా గౌడ సోదరులు కుంకుమార్చనలో భాగంగా ఆలయంలో కూర్చుని కుంకుమార్చన చేయడానికి వచ్చారు. ఆ సమయంలో ఆలయం నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రేరేపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజశేఖర్, మాది తాళారాంపూర్ వీడీసీ మెంబర్ను. ప్రతి సంవత్సరం గౌడ సంఘం వారు మా కమిటీకి ఇంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వాళ్ళే రావడం జరిగింది డబ్బులు ఇస్తామని చెప్పేసి. ఆ విషయం పైన మేము మా పైన పెద్ద మనుషులను 36 మందిని పిలుచుకోవడం జరిగింది. వారు వచ్చిన వారు ఈ సంవత్సరం మాకు డబ్బులు ఇవ్వకుండా తాటికల్లు కావాలని చెప్పి అడగడం జరిగింది. వారు మాతోటి తాటికల్లు ఇవ్వడం కాదు అనడంతో మేము మీతోటి కాకపోతే ఎవరినైనా జీతం ఉంచగలరని చెప్పి కోరడం జరిగింది. వారు ఆ విషయం పైన మాతోటి కుదరదు అనడంతో మాకు ఈ సంవత్సరం మరి ఒక సంవత్సరంకు రాసి ఇవ్వండి, ఎవరు వచ్చినా కానీ కూడా మేము మనం అని చెప్పి అడగడం జరిగింది. వారు అదే విషయంలో మాతోటి కాదని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మాపై దుష్ప్రచారాలు చేయడం ప్లస్ కేసులు పెట్టడం జరిగింది. పేరు లింగాలలిత. ఎప్పుడు శ్రీరామనవమికి ఒక రోజు ముందు కుంకుమార్చన జరుగుతుంది. అప్పట్లాగే మైకులు అనౌన్స్ చేసిండ్రు. అందరం వెళ్ళినాము. మహిళలందరూ కుంకుమార్చనకు రావాలా, అందరు రావాలంటే అందరం వెళ్ళినాం. ఎప్పట్లాగని అందరం మేము పూజ సామాగ్రి అన్ని తీసుకొని మంగళహారతులు పట్టుకొని వెళ్ళినాము. గుళ్ళకు పోయిన తర్వాత ఒక 1 అవర్ కూర్చున్నాము. 1 అవర్ కూర్చున్న తర్వాత అందరూ పంతులు రాలేడు. పంతుల కోసం వెయిట్ చేసినాము. అయితే పంతులు మళ్ళీ కొద్దిసేపటికి మేము కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చి ఏమన్నాడంటే, అమ్మ మీరు బయటకు వెళ్ళిపోవాలా,
మీరు అంటే ఎందుకు వెళ్ళిపోవాలా అని మేము అడిగినాము. అంటే మీరు వెళ్ళిపోతేనే కుంకుమార్చన పూజ స్టార్ట్ అవుతుందట, మీరు వెళ్ళిపోవాలా అని చెప్పారు. అయినా కూడా మేము అట్లనే కూర్చున్నాం బాధపడకుండా. మేము ఎందుకు వెళ్ళాలా, మేము వెళ్ళాము. పంతులు వచ్చి చెప్తే మేము ఎందుకు వెళ్తాము, ఎవరన్నా వచ్చి చెప్పుమాను అని కూడా అన్నాము. అన్నా కూడా వెళ్ళిపోవాలి, మీరు కంపల్సరీ వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతేనే పూజ స్టార్ట్ అవుతుందట అని అంటే చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చినాము. 10 మంది సభ్యులం వెళ్ళినాము. మా తర్వాత ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినాము, మమ్మల్ని బయటకు గెంటేసారు, మిమ్మల్ని కూడా బయటకు గెంటేస్తారు, మీరు రాకండి అని మా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా